యూట్యూబర్ నా అన్వేష్ పై లుకౌట్ నోటీసులు పంజాగుట్ట పోలీసులు జారీ. నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు. ఇక వీడు హిందువులను టార్గెట్ చేసి తిట్టుడు తప్ప ఏముంటలేదు. ఏందని వార్త ఏడున్నది? వాడిని మరి లోపలేస్తారా మళ్ళీ టైంపాసే చేస్తారా చూడాలి. అరే ఇట్లా వస్తుందండి, ఇట్లా అనగానే గిడి ఉన్నది. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అంటే ప్రపంచాలను చూపించాలి, కానీ హిందూ దేవుళ్ళను టార్గెట్ చేసుకుంటూ సీతమ్మను టార్గెట్ చేసుకుంటూ దేవుళ్ళను తిట్టుకుంటూ ఈయన క్రిస్టియన్ అంట. మరి ఈ ముసుగేసుకొని హిందువులను తిడుతున్నారు వీళ్ళంతా. దేవుళ్ళను నమ్మనోళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు కొంతమంది. ఆ దేవుళ్ళను నమ్మనోళ్ళు వాడు మళ్ళీ బొట్టు పెట్టుకుంటాడు, వాడు మళ్ళా హిందువులను తిడతాడు. ఒక్కొక్కరిని పని చేసుకుంటూ వస్తుంది కేంద్రం ఇప్పుడు. నా అన్వేష్ పై లుకౌట్ నోటీసులు పంజాగుట్ట పోలీసులు జారీ. యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు షాక్ ఇచ్చారు. అతనిపై నమోదైన కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హిందూ దేవతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు నటి కరాటే కళ్యాణి చేసిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అన్వేష్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేసిన ఆ విషయంలోనూ అసభ్యకరమైన పదాజాలాన్ని వాడుతూ వీడియోను విడుదల చేయడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తనకు ఇంకా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు అన్వేష్కు సంబంధించిన మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో పాటు యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేయాలని సంబంధిత సంస్థలకు లేఖలు రాయనున్నట్లు సమాచారం. ఆ యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసి ఇన్స్టాగ్రామ్ను బ్లాక్ చేస్తే ఇక నువ్వేం చేస్తావు రా? నీ యాత్ర ఎవరికి తెలుస్తుంది? ఏడమంటావు ఎవరికి తెలుస్తుంది? అంత యాటిట్యూడ్ ఎందుకు రా నాయన? నా బొచ్చు వీకలేరు, నా వెంట్రుక వీకలేరు. ఆ బత్తాయిలని భారతీయ జనతా పార్టీ వాళ్ళని తిట్టుడు, అదే బత్తాయిలు ఇప్పుడు చెప్తారు ఏంది అన్నది మీకు.